శ్రీనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. అట్లా రూమ్లో కూర్చొని ఏం చేస్తాం మరి, బారాముల్లా దాకా పోయొద్దామని చెప్పి శ్రీనగర్ దాకా వచ్చేసినాం. అట్లా బారాముల్లా దాకా పోయి సాయంత్రం వరకు తిరిగి వద్దాం. ఆ రూమ్లో కూర్చొని ఏం చేస్తాం, ఎటు పోవడానికి లేదు. ఇంకా చూడాల్సిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయి కానీ రేపు చూసుకుందాం. మళ్ళీ రేపు కూడా ఇక్కడనే ఉండాల్సింది. ఇదే శ్రీనగర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బారాముల్లా ఇప్పుడు 10:48కి ఏమో ట్రైన్ ఉంది. మామూలుగా డీమూస్ అవి ఎక్కి నార్మల్ ట్రైన్స్ ఉన్నాయి. సో అవి ఎక్కి బారాముల్లా దాకా పోయి మళ్ళీ బారాముల్లా నుంచి మళ్ళీ శ్రీనగర్ రావటమే, టైంపాస్ అట్లా తిరగటమే. అందుకని వచ్చిన బారాముల్లా దాకా పోయి కొంచెం ఆ రూట్లో అంటే ఎట్లాగో ఆ ట్రైన్ ఎట్లాగో మిస్ అయినాం కానీ ఇదన్నా కొంచెం తిరిగి అట్లా చేద్దాం. ఓకే చలో. సుంబేర్ వస్తుంది. సంగంలా నుంచి జమ్మూ పోవడానికి వచ్చారు మొత్తం అందరూ. కానీ అక్కడ కూడా రోడ్డు క్లోజ్ అయిందని సంగతి తెలియదు వీళ్ళందరికీ పాపం. అది కూడా రోడ్డు క్లోజ్ అయింది కానీ మనం పోవట్లేదు, అంత రిస్క్ తీసుకోలేము ఇప్పుడు మనం. సో వీళ్ళందరూ అక్కడికి పోయేటోళ్ళే, సంగంలానికి పోయేటోళ్ళే మొత్తం. అంతా రైల్వే స్టేషన్ అయినా జనం ఉన్నారు. ఆ రోడ్డు క్లోజ్ అయ్యేసరికి ఈ రోడ్డు నుంచి పోవడానికి మొత్తం వాళ్ళే ఉన్నారు జనం. ఎక్కడ చూసిన బ్యాగులు సంచులు. వీళ్ళు సంగంలాని పోయి సంగంలా నుంచి అక్కడ పోవాలని చూస్తారు కానీ ఆ రోడ్డు కూడా బందే ఉన్నది. సో మనం మాత్రం బారాముల్లా పోయి అట్లా తిరిగేసి వచ్చేది. రైల్వే స్టేషన్ మాత్రం మస్తున్నది. వీళ్ళంతా జనం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇప్పుడు వస్తుంది ట్రైన్, దానికోసం వెయిటింగ్ చేస్తారు వీళ్ళందరూ. వేరే చూడండి, వీళ్ళందరూ కాశ్మీర్ చూడటానికి వచ్చిన వాళ్ళే. సంగంలా నుంచి అటు పోవాలని చూస్తారు కానీ అటు కూడా రోడ్డు క్లోజే ఉన్నది. వర్షం రాకపోతే ఓపెన్ అవుతుంది, వర్షం వస్తే అది కూడా ఓపెన్ కాదు. ఆయన వీళ్ళందరూ ఇప్పుడు ఒకటే ట్రైన్ ఉందన్నమాట. ఈ ట్రైన్ సంగంలా వెళ్తుంది అన్నమాట. ఆ నుంచి అటు వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం అయితే కాదు. చలో మనమైతే అట్లా బారాముల్లా దాకా పోయి చూసొద్దాం. రేపటి పరిస్థితి ఎట్లా ఉంటుందో, వర్షం రాకపోతే అప్పుడు చూద్దాం. లెట్స్ ఎంజాయ్ ద రైడ్ టు బారాముల్లా. మొత్తం దీని ఎండ ఎక్కిపోతారు ఇప్పుడు. మొత్తం ఫుల్ అవుతుంది ఐ థింక్, నాకు తెలిసి. అదే సంగల్దాని పోయేది. మనం ఇటు సైడ్ 3rd ప్లాట్ఫారం ఉన్నాం, అటు బారాముల్లా పోతున్నాను. మన ట్రైన్ వస్తుంది బారాముల్లా పోవడానికి. ఏమైంది అంత సౌండ్ వచ్చింది? వచ్చింది మన ట్రైన్ బారాముల్లా పోవడానికి. సో మనం సీనరీ ఎంజాయ్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ బారాముల్లా పోయి మళ్ళీ బారాముల్లా నుంచి మళ్ళీ శ్రీనగర్ వచ్చాడు రిటర్న్. వచ్చేసింది డీమూ ఎక్స్ప్రెస్ కాదు, ప్యాసింజర్లే. అందుకే అంత తక్కువ రేట్, 20 రూపాయల టికెట్. 20 రూపీస్ టికెట్ అంతే. ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ అయిపోతుంది కదా. ఇక్కడ ఖాళీ ఉన్నది మొత్తం. పోయి హాయిగా కూర్చొని వీడియోస్ తీసుకున్నాం. ఎక్కిపోదాం పదవి. ఏం కూర్చుంటాం, హ్యాపీ వీడియో తీసుకుంటూ పోతా అయిపోతుంది. అంత గింతుంది ట్రైన్. బయటికి అయినా తీసుకోవచ్చు. మస్క్ మస్క్ కనబడుతుంది. స్టార్ట్ అయింది. గింతంతే ఉంది ట్రైన్. భలే ఉంది, భలే నచ్చింది మంచిగా.
సీట్లు కూడా చిన్నగా ఉన్నాయి మంచి. పోతున్నా శ్రీనగర్ దాటేసి మళ్ళీ అత్త ఏడికి పోను. మనకి మొత్తం శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు 5 స్టేషన్లే ఉన్నాయి అంత. ఆల్రెడీ ఫస్ట్ స్టేషన్ వచ్చింది ఒకటి. దీని పేరు ఏం పేరు ఉంది, పెద్దగానే ఉన్నది. ఫస్ట్ స్టేషన్ శ్రీనగర్ నుంచి. స్టేషన్ పేరు ఏం పేరు ఉంది, ఏం పేరు ఉంది, ఆల్రెడీ ఇంకో ట్రైన్ అక్కడ వెయిట్ చేస్తుంది. లేదు అక్కడ ఆగిపోయి ఉన్నది. ఇన్ని స్టేషన్ ఇన్ని ప్లాట్ఫారాలు ఉన్నాయి ఏంది అసలు దీనికి. ఎక్కువ నుంచి అక్కడ దాకా ఉంది ఇది పెద్దగా. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంత ఉంది. ఈ నుంచి ఆడికి ఉన్నాయి 2-3 ట్రైన్లు ఉన్నాయి ఇక్కడ. అది ఇది వందే భారత్ ట్రైన్. ఇదే ఈ ట్రైన్ అసలు స్టార్ట్ అవ్వాలి. ఇది ఇక్కడ దొరికింది. దీన్ని చూసినాం ఆఖరికి లాస్ట్కి. ట్రైన్ అయితే చూసినాం బట్ చివరికి ట్రైన్ అయితే ఎక్కలే కానీ ట్రైన్ అయితే చూసినాం స్టేషన్లో. బడగాం స్టేషన్ ఫస్ట్ స్టేషన్ బడగాం స్టేషన్. ఈ ట్రైన్ అసలు బయలుదేరాల్సిన ట్రైన్ శ్రీనగర్ నుంచి అటు నుంచి ఇటు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు మంచిగా ఉంటుంది ఈ రోడ్లో మొత్తం శ్రీనగర్ నుంచి. ఫస్ట్ స్టేషన్ వచ్చేసింది కానీ ఇప్పటి వరకు మనకేం పెద్ద అంత సీనరీ అయితే ఏం కనవలేదు. తర్వాత చూద్దాం ఈ స్టేషన్ తర్వాత ఎట్లా పరిస్థితి. మీరు కూడా పొలాలు వేస్తున్నారు. మొత్తం పొలాలే చూడండి. నేను ఊహించలేదు ఉంటాయని ఇక్కడ. ఇప్పుడు వేస్తారు వీళ్ళు. ఇప్పుడు వర్షాకాలం వీళ్ళకి ఇక్కడ, అందుకని ఇప్పుడు వేస్తున్నారు. మొన్నటి వరకు వింటరే కదా మొత్తం వీళ్ళకి. సో అందుకే ఇప్పుడు చూడండి పొలాలు అన్నీ పొలాలే. వాళ్ళు ఉన్నాయి చిన్న చిన్నగా మొత్తం. యాపిల్ తోట. మామూలుగా పోతుంది, బాగానే ఉరుకుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ పొలాలు ఉంటాయని. భలే ఉన్నాయి అసలు. అడిగి పోయినా ఈ భూత కథలు ఉంటాయి కాబట్టి కొలుసుకుంటారు పాప అన్నదమ్ములు అడిగి భూమని. ఆల్రెడీ వేసిరా వేయలే ఇంకా. వీళ్ళు కూడా బురదలలో దిగి నాట్లేస్తారా? నాకు తెలియదు అయ్యా ఇది.
ఇవన్నీ అవే మొత్తం పొలాలు. ఇంకో స్టేషన్ వచ్చింది, ఆ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మాజు ట్రైన్ కూడా స్పీడ్ మంచిగా పోతుంది, కానీ అన్ని విలేజ్ల నుంచి పోతుంది కాబట్టి అంత పెద్ద లొకేషన్స్ అయితే ఏం లేవు చుట్టుపక్కల. లెట్స్ ఎంజాయ్ ద సైట్. ప్రశాంతంగా అయితే పోతున్నాం బారాముల్లా. మొత్తం పొలాలే ఉన్నాయి మొత్తం. పొలాలు, యాపిల్ తోటలు అన్నీ అవే ఉన్నాయి. పడి మొత్తం నిండిపోయింది నీళ్ళు, అంత ముందు వచ్చిన నీళ్ళే లేవు. టైంలో ఇక్కడ వర్షం పడుతుంట, మనకు మాత్రం నుంచి టైంలో వర్షం పొలాల్లో చెట్లు చేయడంలో యాభై తోటలు వేస్తాయి. తక్కువ స్పీడ్ పోతలేదు, బాగా అవుతుంది. అటు పెడితే మన ఫోన్ దిక్కుతుంది గాలి, ఇది మొత్తం ఊగుతుంది అన్నమాట. దానివల్ల ఇంకెక్కువ అవుతుంది. చిన్న చిన్న విలేజెస్ ఇవి యాపిల్ తోటలు. ఎంత స్లోగా పోతుంది అనుకున్నా ఈ రోజుల్లో. కాదు అది పిచ్చి. తెలియదు మనకైతే. పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ట్రైన్ చుట్టూ. ట్రైన్లో ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు. అయ్యా ఫుల్ సేఫ్టీలో తిరుగుతున్నాం మనం. ఏదో విలేజెస్ మాత్రం భలే ఉన్నాయి చూడండి. ఇల్లు ఏడో ఒక ఇల్లు కొనుక్కొని ఎండే వండిపోతే వడిచిపోతున్నాం. అప్పుడు ఏదో ఒక పని చేసుకుంటాం, 2 యాపిల్ చెట్లు పెట్టుకోవాలి, ఇదే వండిపోతే బెటరా. అంటే నాకు తెలిసి ఆ సైనిక్ రూట్స్ అంటే అటు సైడే కనబడతాయి కావచ్చు మనకి, బన్హిలాల్ సైడ్. ఎందుకంటే అది మొత్తం టన్నల్స్ నుంచి ఉంటుంది జర్నీ, మొత్తం అంటే సాఫ్ట్గా ఉందన్నమాట. టన్నల్స్ అవి ఇవి ఏం లేదు, హైట్లు ఎక్కడాలు, పెద్ద గుట్టలో నుంచి పోటాలు ఏం లేవు అన్నమాట. నార్మల్గా ఎట్లా ఉందో మన ట్రైన్లో ఎట్లా పోతుంది అట్లనే పోతుంది, అంతే ఉందన్నమాట ఈ రోడ్డు.
ఆ సంఘాల దాన్ని ఎక్కినప్పుడు చచ్చిపోతుంటాయి మనం. దాని నిండా అంతమంది జనం. రేపు ట్రై చేస్తాం. రేపు ఇది పట్టాన్ కాదు. మనకైతే సిగ్నల్కి ఏ ప్రాబ్లం లేదు. మనది పోస్ట్ పెయిడ్ కాబట్టి యాపిల్ తోట మొత్తం యాపిల్ తోట మొత్తం యాపిల్ తోట మధ్యలో నుంచే పోతుంది ట్రైన్ మొత్తం. ఈయన కూడా ఉన్నాయి ఇంకా విలేజెస్. కానీ ట్రైన్ రోడ్ బాగుంది. ఆ రూమ్లో కూర్చున్న దానికన్నా ఇట్లా చూసి వచ్చిన హ్యాపీగా ఆ కొత్త దాకా పోయేస్తాం వాళ్ళ హ్యాపీగా. మొత్తం యాపిల్ తోట యాపిల్ ఇదంతా పూత మీద ఉంది. వర్షం వల్ల పూతంతా రాలిపోయింది అన్నారు నిన్న వర్షం. కానీ వర్షం వల్ల పూత మొత్తం రాలిపోయింది ఈసారి అన్నాడు. కానీ ఎంత కనబడుతుంది అంత యాపిల్ తోట కనబడేది మొత్తం యాపిల్ తోట. చూడ ఎంత దూరం కనబడుతుంది అంత దూరం మొత్తం యాపిల్ తోటలే. అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు ఉన్నాయి మొత్తం యాపిల్ తోటలే. ఇగో బ్యాట్లు తయారు చేస్తారు కదా ఇవే కట్టెలు. మన క్రికెట్ బ్యాట్లు తయారు చేసే కట్టెలు అవే మొత్తం యాపిల్ తోటనే. చూడు ఇంకో 3 స్టేషన్లు అయిపోయినాయి. ఇంకో స్టేషన్ తర్వాత మన స్టేషన్ అనుకుంటా. ఇంతకన్నా నువ్వు అదే యాపిల్ చెట్టు అదే సెప్టెంబర్లో అయితే అన్ని యాపిల్సే కనబడుతుంటాయి కావచ్చు మనకి. ఇప్పుడు కాబట్టి ఏం యాపిల్స్ ఏం కనబడుతుంది. ట్రైన్ మస్తు స్పీడ్ పోతుంది. భయ్య చంపుతుండ్రు ట్రైన్. యాపిల్ తోటల మధ్యలో ఇల్లు. మనబడేటి మొత్తం యాపిల్ తోటలే. అందుకే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతాయి అన్నమాట యాపిల్స్ మొత్తం. మళ్ళీ ఇంకో స్టేషన్ వచ్చింది అప్పుడే. ఇంకో పొలాలు. నేను ఈ పొలాలు ఉంటాయనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పొలాలు ఉన్నాయి, యాపిల్ తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక్కడ సాఫ్రాను ఇంకా ఇవి ఎక్కువ ఫేమస్ కదా మన డ్రై ఫ్రూట్స్ కూడా మస్తు ఉంటాయి. ఇక్కడ ఫేమస్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తక్కువగా దొరుకుతాయి మనకు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ తోట. ఆపిల్ కాయలే లేవు. ఆపిల్ తోట ఉంది కానీ పోయి కూర్చుందాం. ఇక వచ్చేసినాం బారాముల్లా. ఇప్పుడు కనబడ్డాయి గుట్టలు. అక్కడి నుంచి అంతా ప్లేన్ ప్లేసే ఉంది. ఇప్పుడు బాగుంది రోడ్డు చూడడానికి. ఇట్లా సీనరీ ఉంటే మస్తు నచ్చుతుంది మనకి. బాగుంది కదా లొకేషన్. లాస్ట్ వరకు అయితే నచ్చింది. ఇంతవరకు అయితే నార్మల్ లొకేషన్స్ ఉండే, కానీ కరెక్ట్గా బారాముల్లా వచ్చేసరికి మొత్తం గుండెలు పోంచు ఇదంతా అదే కదా, పోంచు రాజూరు డిస్టిక్స్. ఎంత బాగుంది చూడు ట్రైను. ఇది వచ్చేసినాం బారాముల్లా. హ్యాపీగా వెళ్ళిపోతుంది. సైడ్కి మళ్ళీ ఎత్తున్నాను వేరు వేరు పోతున్నా ప్లాట్ఫారం. ఎంతసేపు 1.5 hours జర్నీ. 10:45కి అక్కడ ఎక్కిన 12:30 వరకు ఇక్కడ దిగేసి 1.5 hours 1.5 hours ఫస్ట్ జర్నీ. అంత ఫాస్ట్గా అయితే వచ్చింది.
ఎక్కడెక్కడో తిరుగుతుందో అసలు ప్లేస్లన్నీ మొత్తం గుట్టలు కట్టమన్నట్టు 7 వరకు కాకుండా 7 వరకు వచ్చినట్టు రైలు తర్వాత లేదు. ఆఖరికి చేరుకున్నాం ట్రైన్లో బాగా పోయి చాయ్ తాగి మళ్ళీ అది వచ్చి ఇదే ట్రైన్ వెళ్ళిపోతాను అనుకుంటాను. బారాముల్లా చలో దిగుదాం. ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతున్నావు? బారాముల్లా దిగి చాయ్ తాగి మళ్ళీ వెళ్ళిపోతుంది. ట్రైన్ టైమింగ్స్ ఎప్పుడు ఉన్నదో చూసుకొని శ్రీనగర్కి మళ్ళీ వెళ్ళిపోవాలి రిటర్న్. బుకింగ్ ఆఫీస్ టైమింగ్ ఫీడ్ ఉంది ఎదురుగా. అది ఇది చూసుకోవాలి ఫస్ట్. ట్రైన్ టైమింగ్స్ ఎంతసేపు ఉన్నాయి చూసుకొని మళ్ళీ వెళ్ళి 150కి ఉన్నది ట్రైన్. ఇప్పుడు లేదు ఇంకా 12:25 ఇప్పుడే పోతుంది కావచ్చు. ఇప్పుడు సంగల్దానికి 1:50కి ఉన్నది. అంతలోపు ఏదైనా తీసుకున్న లేకపోతే మళ్ళీ వెళ్ళిపోదాం ఈ ట్రైన్కి. చలో బారాముల్లా వచ్చి చాయ్ తాగి మళ్ళీ శ్రీనగర్ పోతుంది అంతే. ఇక్కడ నుంచి ఏం చేస్తాం ఏం చేయలేం కానీ బాగుంది. రైల్వే స్టేషన్ చిన్న చిన్నగా మస్తున్నాయి. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, వెళ్ళి చాయ్ ఏదో ఒకటి తాగి మళ్ళీ 150కి ఉన్న ట్రైన్. సో అది ఎక్కేసి మళ్ళీ శ్రీనగర్ పోవాలి. మరి వెళ్తే వేరే పని ఏం లేదు మనకి. ఇంకా ఈ ట్రైన్లలో తిరగటం. రేపు కూడా పొద్దుగాల లేస్తే సంగల్దాన్ దాకా పోయేద్దాం. అది కూడా రూట్ చూసి అయిపోతుంది. ఎంత పెద్ద 50-60 రూపాయలు పెద్ద పని ఏం కాదు కదా, కానీ అది ఫుల్ పబ్లిక్ ఉంటుంది అనుకుంటా. సో ఫైనల్లీ అయితే చేరుకున్నాం బారాముల్లా. చాయ్ తాగేసి మళ్ళీ శ్రీనగర్ వెళ్ళిపోదాం. ఓకేనా?